అందరికీ నమస్తే. మంచిగున్నారా మీరు? నేను మంచిగున్నా. ఈ లాక్స్ అన్నది మీకు నచ్చుతదనుకుంటా. ప్రతి మూమెంట్ గూడక మీకు లొకేషన్ అయినా, ఏదైనా అన్నీ జూయించాలే, అన్నీ ఏది గానీ ప్రతి మూమెంటు మీకు షేర్ జేయాలని నాకిష్టము. ఇక మీరు గూడా ఇష్టపడుతుండ్రని నేను అట్లా ఈ రోజు రొటీన్ పెట్టమ్మా మేము జూస్తామనన్నారు. ఇక నిజంబర్ అయితే దసరాకెళ్ళినాం గదా! మళ్ళా రిటర్న్ అయ్యేటప్పుడు ఇగ కొంచెం తీ బిడ్డ తీస్తే ఇక మనము ఏందంటే ఆళ్ళకు రిటర్న్ వచ్చింది జూయించాలే అని నేను అంటే తేజకంటే తేజ మాత్రం తీసింది. అక్కడ టమాటాలు టమాటాలొస్తాయి అక్కడ. ఈ రైతులే పండిస్తారట. రైతులే అక్కడ పెట్టుకుంటారు. అమ్మేటోళ్ళే రైతులు. వాళ్ళు పంట తీసినోళ్ళే అమ్ముతారు. టమాటాలు అక్కడ నేర్వన్లు అట్లా ఉన్నాయి. ఇక తీసుకున్నాము. తీసుకొని వచ్చినాం. ఇక ఇప్పుడైతే ప్రతిదీ గుడక మీకు షేర్ చేయాలనిపిస్తది. ప్రతి మూమెంట్ గుడక మీకు నచ్చుతదనుకుంటా. ఇక ఏ విషయమైనా చెప్పాలనుకుంటా. ఇట్లా ఎక్కడికి పోయినా, ఏం చేసినా, ఎట్లా ఏది గానీ ప్రతి మూమెంట్ గుడక మాకు థింకింగ్ మంచిగా వస్తుందమ్మా. నువ్వు చెప్తే మంచిగా మేము నేత్ర ఫుడ్ ఛానల్‌లో చెప్తుండ్రు. ఇప్పుడు లాక్స్ గుడక మంచిగానే చూస్తుండ్రు. ఇంకా మంచిగా చూస్తే ముందు ఇంకా మంచి మంచి లొకేషన్‌లతోటి వస్తా. మంచి మూమెంట్ తోటి వస్తా. మంచి నేను ఏం చేస్తున్నా, ఎంత కష్టపడుతున్నా, ఎట్లా చేస్తున్నా, కష్టం అనుకోని చెయ్య. ఇష్టంగా చేస్తా కాబట్టి మీరు ఇష్టపడి చూస్తుంటారు. నాకు ఇష్టము. నా మంది చూస్తారు. ఆళ్ళు కూడా చేసుకుంటారు. నా పిల్లలు అనుకోని నేను అట్లా తీస్తా. ప్రతి మూమెంట్ గుడక నేను చేసింది చూసి ఆ ప్రతి పిల్లలు గుడక అయ్యో నేను చెయ్యలేను, ఈ అమ్మ చేస్తుంది, మేము కూడా చేస్తాం అని చేస్తారని నేను తీస్తా. ఎందుకంటే ప్రతి మూమెంటు మీకు నచ్చుతా అనుకుంటా. ఏది కానీ అది కష్టం అనుకొని చెయ్యకుండ్రి, ఇష్టపడి చెయ్యుండ్రి. ప్రతిదీ మనము మంచి థింకింగ్ తోటి, మంచి విధానంతోటి, మంచిగా ఆలోచనలతోటి మీరు ఏది గాని చూసినా గానీ కష్టం అనిపియది. ఏ మూమెంట్ అయినా గానీ మనకు కష్టము అనుకుంటేనే కష్టం అనిపిస్తది. ఇక అది మనము హ్యాపీగా చెయ్యుండ్రి. ప్రతి పని చేస్తే సంతోషంగా చేయండి. సంతోషంగా మనము రిసీవ్ చేసుకోర్రి. ఏ మాట అయినా, ఏదైనా వచ్చినోళ్ళకైనా రిసీవ్ చేసుకున్నట్లుంటది. మనకి ఇంటికి ఎవరైనా వస్తారనుకో మంచిగా మాట్లాడుండ్రి. ఆళ్ళు చెడ్డవాళ్ళుగా అయినా సరే మాట్లాడు విధానం మంచిగా మాట్లాడుండ్రి. మంచి విధానంగా ఉండుర్రి. చెడ్డవాళ్ళకు మనకు మన మీదకి ఫోర్స్ వస్తేనే మనము ఆళ్ళతోటి మాట అన్నది కలపాలి. లేకుంటే ఆళ్ళకు మాట అన్నది కలపద్దు. మనం ఏందంటే మంచిగా రిసీవ్ చేసుకున్నప్పుడు మంచిగానే ఉంటారనుకో, మంచిగానే కూసుండురమ్మా మనకు వచ్చినప్పుడు టీయా, కాఫీయా ఏదన్నా ఒకటి అనాలే. అట్లా ఏదన్నా ఆళ్ళు తాగపోని మనమైతే అనాలి. ఫుడ్ ఇంట్లోకి వచ్చిరంటే ఫుడ్ అయితే పెట్టేది చూడుండ్రి. ప్రతి మూమెంట్‌కు నేను చెప్తా. ఎందుకంటే కొంచెం టిఫిన్ అంటే మురుకులా, ఏదన్నా టిఫిన్సా, లేకుంటే అన్నమా, ఏదన్నా మన దగ్గర వాళ్ళైతే అట్లా. ఇక దగ్గర వాళ్ళకు అట్లా, దూరం వాళ్ళైనా గానీ మనకు పరిచయాలు ఉంటాయి. దోస్తన కొద్దైనా ఏదైనా ఇక అట్లా తినకపోని మనమైతే అనాలి. కాఫీ అయితే అనాలి ఫస్టు. ఆ రోజులలో చాయ్ తాగుతావా, చాయ్ పెట్టిస్తాను ఫస్ట్ చాయ్ పెట్టించినాక మర్యాద చేస్తుర్రు. అది విషయం. ఏది కానీ మీకు చెప్పాలనుకుంటే అప్పటి మర్యాదలు, అప్పటి లెక్కలు మా బాపమ్మ, మా అవ్వ ఇట్లా అట్లా ఏందంటే ఇంట్లోకి వచ్చినోళ్ళు తినుండ్రి బిడ్డ తినుండ్రి అని బతిలాడుకుందురు. ఏది కానీ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా. మనం పక్కింటి పిల్లలు వస్తే ఆళ్ళ పిల్లలతోటి అన్నం పెడుదురు, అట్లా తినబెడుదురు. అట్లున్నది అప్పటి రోజులల్లా. ఇప్పటి రోజులల్లా మనం ఏందంటే ఇంట్లోకి వస్తే మంచి నీళ్ళు ఇస్తలేరు అంటుండ్రు. అది మంచిగా కాదు. మంచి నీళ్ళు అన్నీ ఇవ్వాలి, ఇంత కాపీ అన్నీ ఇవ్వాలి లాస్ట్కు. అట్లా మీరు మర్యాద నేర్చుకోండి. ప్రతి అమ్మాయి అయినా, అబ్బాయి అయినా, ఎవరైనా. ఎందుకంటే మర్యాద లేనోళ్ళకు మనం అంతంతే ఉండాలి. మర్యాదనైతే ఉండాలి. మన దగ్గర ఉన్నది మళ్ళీ వాళ్ళకి కూడా కనిపిస్తుంది. అయ్యే మర్యాద మంచిగా ఉంది, మనం కూడా చెయ్యాలి, మనం కూడా మన దోస్తన కొద్ది పోయినా కానీ కాపీ పోసింది పాపం అట్లా అట్లా అంటారు. ఇక మన కడుపుకైతే పెట్టింది పుణ్యమే ఉంటుంది, పాపం అయితే తలగది. ఎప్పుడు కూడా ఎవరు ఎట్లా రిసీవ్ చేసుకున్న మాటలు వాళ్ళకే మనకే ప్రతి మూమెంట్ కూడా మీకు చెప్పాలనుకుంటా. ఏది కానీ అయ్యో మనం వాళ్ళకి ఎడితే మనకు పోతుంది, మనకు చేస్తుంది. కడుపుకు పెడితే ఎప్పుడు పోము, మనము గరీబులం కాము, మనము తిండికి లేకుండా కాము. మనకు దేవుడు ఆశీర్వాదం మంచిగా ఇస్తాడు. మనకు ఎండనో అండ్ల చూపిస్తాడు. మనకు ఏంటంటే పోయిన తొవ్వకైనా మనం చేసిన పనులైనా ఫలితం ఉంటుంది. మంచితనం ఉంటుంది. అప్పుడు కష్టం ఉంటుంది కావచ్చు మంచితనానికి. చెడుకు మాత్రం ఇక అది తర్వాత మస్తు వస్తుంది. ఇక వాళ్ళకు ఏంటంటే చెడు చెయ్యాలనుకుంటాం, మంచి చేసినా కానీ చెడు చేయాలనుకుంటారు చూడు, వాళ్ళకు ఎప్పటికీ నరకమేలు తీస్తారు. అట్లా చెయ్యకుండ్రి. ఎందుకంటే మనం మంచి విధానం పోయినాక చెడు పోయినా కూడా మనం మంచి జరుగుతుంది. మంచిగానే ఆలోచించుర్రి. అది చెడ్డ వాళ్ళైనా మంచిగానైతే ఆలోచించుర్రి.
మంచిగా ఆలోచిస్తే మంచిగా మారతారా మారదా వాళ్ళ గురించి ఆలోచించుర్రి. ఎందుకంటే వాళ్ళు చెడ్డగానే ఆలోచిస్తారు, చెడ్డగానే చెప్తారు, చెడ్డగానే చేస్తారు. చెడ్డగా చెప్తారు చూడు, వాళ్ళకి రిటర్న్ అవుతుంది. ఏ విషయమైనా మంచిగా ఉంటుంది. ఏ విషయమైనా మనము ముందుకొచ్చి అన్నారు అనుకో, అప్పుడు అన్నుండ్రి ఏదన్నా విషయం ఉంటే. సాటికి ఏదన్నా కానీ వాళ్ళకి అనుకోవాలి. ఇంకోళ్ళు చెప్తారు అట్లా అక్కడిక్కడ చెప్పేటోళ్ళు కూడుకుంటారు. ప్రతి అమ్మాయికైనా కానీ మా ఊళ్ళ మీద కక్షలు కటారాలు ఇట్లా మనకు ఏందంటే వాళ్ళ మీద పగ ఇట్లా పెట్టుకోకుండ్రి. మనం అందరం బతికేతందుకు వచ్చినాం భూమి మీదకి వస్తే దేవుడు అనుకుంటే ఎంత కాదు, మనం ఎప్పుడు ఎట్లా అయ్యేది తెలియదు. ఇక మనము ఏంటంటే అక్కడ ప్రయాణం చేస్తుంటే కూడా మొన్న ఒక బస్సు అయితే అట్లా అది నంద్యాల సైడు అక్కడ బస్సు కాలిపోయింది. ఘోరం. కర్నూలు బస్సు కాలిపోయింది. అందులో ఎంతమంది ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారట. వాళ్ళు నిద్రపోయి వండుకున్నారు. ఎంత బాధ. వాళ్ళకి ఏమి పోయేటప్పుడు ఎంత సంతోషంగా పోయినరు, అందులో ఎక్కి పండుకున్నారు. రాత్రిలో ప్రయాణము అట్లా మనం ప్రయాణం చేస్తుంటే కూడా మంచిగా వస్తామని అనుకుంటాం. మంచిగా ఆలోచించుర్రి, మంచిగా వస్తామని మంచిగా ఆలోచించుర్రి. ఇక దేవుడు నిర్ణయిస్తే గట్లు ఉంటుంది విషయం. ఇక దేవుడు నిర్ణయించిందే, మనుషుల మీద పెట్టేది లేదు. మనం బతికేది ఉంటే ఏదన్నా ఆగిపోతుందా, ఆపుతారా, ఏదన్నా జరుగుతుంది. కానీ వాళ్ళకి బతికే లేదు. అది విషయం అనిపించింది నాకు. ఇప్పుడైతే తులసి గద్దె గురించి పోయినాము. రేట్లు అయితే ఓ లెవెల్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనము కార్తీక మాసం కదా, ఇక మనం తులసి గద్దె తెచ్చుకున్నా కూడా మంచిదే అని పోయినాము. ఇక రేట్లు 2000 3000 ఇట్లా 1200, చిన్నదే 1500 1700 అంటుండ్రు. ఇక నాకైతే నిజామాబాద్లో బాగా తక్కువ అనిపించింది. మా బిడ్డ వాళ్ళ ఇంటి పక్కకోళ్ళు తెచ్చుకున్నారు. అలా ఎట్లా అంటే 1200లకు పెద్దది తులసి గద్దె బాగా పెద్దగా ఉన్నది. అక్కడికి వెళ్ళినప్పుడు తెస్తాం బిడ్డ. మనకు పైసా అన్నది ఆలోచించాలి ఖర్చు పెట్టేటప్పుడు. ఎవరైనా కానీ వాళ్ళు బతకాలి, మనం బతకాలి, కానీ తక్కువ వచ్చింది వాళ్ళు తెచ్చుకోండి. ఇది విషయం. ఇక నేను చీరలు అయితే తీసుకున్నట్లా. ఇక మీరు చీరలు రోజు రొటీన్ కట్టుకోకుండా పట్టు చీరలు అయితే చాలా ఉన్నాయి. అప్పటి రోజులలో చీరలు బాగా రోజులై ఉన్నాయి చీరలు. ఇక అట్లా ఉన్నాయి కానీ వెనుక గల్లలు ఉన్నాయని చీరలన్నీ పక్కకు పెట్టేసిన అట్లా. ఇక అవి కడతలేను. ఇక డైలీ కట్టుకున్నందుకే కావాలి బిడ్డ. నాకు పట్టు చీరలు వద్దు, ఇవ్వద్దు. నాకు ఏంటంటే డైలీకే అంటే డైలీకి కూడా ఇంట్లో ఉన్నాయి కానీ చాలా రోజులై ఉన్నాయి. నాకు చాలా రోజులై ఉంటే కట్టుకోబుద్ది కాదు. మామూలు చీర అయినా కానీ తేజ చూడు అట్లా దీపావళికి అయితే క్లీనింగ్ అయితే ఇల్లు మొత్తం క్లీనింగ్ చేసింది. మొత్తం ఏంటంటే సెల్ఫ్లు దూడ్చుడు, ఇల్లు దూడ్చుడు, మనకు ఏంటంటే అది ఏసీ కాడికి వెళ్ళి దూడ్చింది. నేను ఇట్లా ఫ్యాన్లు నీట్గా వేసేసింది. ఇల్లంతా ప్రతిదీ కూడా కొట్టుకుంటా మంచిగా నీట్గా వేసింది. ఇక అంతా నేను తీయలే, కొద్దిగానే తీస్తా. అంటే ఎందుకు తీస్తావు మమ్మీ అని అంటే, మీరు చేసుకుంటులకు ఆమె చెయ్యదే అని అనుకుంటారు. ఆమె చాలా కష్టపడుతుంది. ప్రతి పనిలైనా చేతులు 2-3 రోజులు చేసింది. 2 రోజులు చేసింది. ఇల్లు మొత్తం క్లీన్ చేసింది. మొత్తము ఏంటంటే కిటికీలు అన్నీ దూడిచింది. ఎంత మంచిగా తెల్ల బుగ్గలో అయినాయో. ఇంట్లోకి వస్తే ఇట్లా గమ్మగమ్మ వాసన వచ్చినట్టు అట్లా చేసింది. కిటికీలు కూడా ఎంత మంచిగా దూడుతుంది చూడండి. అట్లా చాలా పని చేస్తుంది. చెయ్యాలి, కష్టపడి చేయాలి. నేను అనుకోకుండా పోయి తీస్తే ఏంటంటే మమ్మీ తీయకు, నేను చేసింది చెప్తున్నావా అని అంటే చెప్తేనే తెలుస్తుంది కదా చేసిందా చేయలేదా. ఇట్లా నల్లగా డస్ట్ అయితే పడుతుంది. ఇక్కడనైతే ఏంటంటే ఫ్యాక్టరీలు ఉన్నాయి, చాలా దుమ్మొస్తుంది. అయినా తుడుస్తుంది, నూకుతుంది. దులిపింది ఇల్లంతా. ఇక ఫ్యాన్లు తుడిచింది, అన్నీ ప్రతి డబ్బా తోమింది. ప్రతిదీ ఉడక తోముకున్నాము. అన్నీ తోముకొని అన్నీ చింకు ఇవన్నీ తోముకున్నాము. ప్రతిదీ ఉడక. ఇక ప్రతి మూమెంట్ ఉడక మీకు చెప్పాలనుకుంటే ఇక అవన్నీ తీయలే కానీ ఇక కొంచెమైనా చూపిస్తాం వాళ్ళకు. క్లీనింగ్ ఎట్లా చేసుకున్నాడు, దేవుళ్ళని కడుక్కున్నాడు, ప్రతిదీ ఉడక బొట్లు పెట్టుకున్నాడు. ప్రతి మూమెంట్ ఉడక ఇట్లా అంతా క్లీనింగ్ మంచిగా ఏంటంటే కూరాడు ఉదించుకొని పేనీలు అయితే అట్లా దేవునికి పెట్టి మనం ఆరతి తీసుకుంటాం కదా. తెల్లారమ్మగట 5 గంటలకే తీసుకుంటాం కదా ఆరతి తీసుకొని అట్లా మంచిగా ఇక పద్ధతులు అయితే చేస్తుంది. పద్ధతులు అయితే నాకు బాగా నచ్చుతాయి. తేజ చేసినాయి. నేను కూడా చేసిందే, తల్లి చేసిందే పిల్లలకు వస్తుంది ఎప్పుడు కూడా. ఇక నా బిడ్డలు అయితే అట్లా చేస్తారు. ఇక భక్తికి చేస్తే మంచిగా చేస్తారు. ఇది అట్లా ఏది కానీ పేనీలు అట్లా నెయ్యి పేనీలు మంచిగా వైట్గా ఉన్నాయి. అవి అట్లా అదే కలర్స్లో కూడా వస్తున్నాయి. ఇక ఆ రోజు మేము పేనీలు తింటాము. చవంగాలు కూడా చేసుకుంటాం కానీ పేనీలు అయితే పొద్దున 5 గంటలకైతే తినేస్తాం. అట్లా మేము 4 గంటలకు 3 గంటలకు లేస్తే పని అట్లా అయిపోతుంది. అట్లా విషయం. ఇక ఏది కానీ డైనింగ్ కానీ మొత్తం తోడిచింది. ఫ్రిడ్జ్లు అన్నీ గడిగుడు చేసుడు మొత్తం క్లీనింగ్ అయ్యే వరకే ఆమె చేతులు ఎవరాకుంటాయి. అంత పని చేసింది. అట్లా అది గోడల కడికెళ్ళి తోడిచింది, అంత క్లీన్ చేసింది. ఇక తేజ చేసిందని చెప్తున్నాను అనుకోకూడదు. చెప్పక మమ్మీ అంటది, చెప్తేనే తెలుస్తుంది ఏదైనా.
చేస్తుందా చేయదా అన్న విషయం కూడా చెప్తేనే తెలుస్తుంది. ఆమె చెప్పకన్నా నేను చెప్తా ఇది విషయము. ఇక ఇప్పుడైతే పేనీళ్ళు వేసుకుంటున్నాము, దేవునికి పెట్టినాము. అట్లా పూజన అయితే అయిపోయింది. ప్రతి మూమెంట్ కూడా మీకు చెప్పాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్సిడీ అన్నది నచ్చితే చేసుకోండి విషయము. ఎందుకంటే ఇక ఇట్లా ఇప్పుడైతే ఫ్రెష్గా వస్తాయి పేనీలు. ఇక మనకు స్వీట్ షాప్లోకి పోతే ఉడక ఇక అప్పుడే అయిపోతున్నాయి పేనీలు, తొందరగా అయిపోతున్నాయి. ఇక ఒక షాప్లోకి పోయినాం, మళ్ళీ ఈ షాప్కి వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చుడు అయింది. ఇక అట్లా ఆ రోజు ఏంటంటే పొద్దున్నే పేనీలైనా శవంగాలైనా అట్లా తినాలంటే ఇక అట్లా చక్కెర గుడక మంచిగా ఫ్రెష్గా పోసి పెట్టుకోండి. అట్లా క్లీనింగ్ చేసుకోరు, ఆ డబ్బాలన్నీ గ్లాస్ అయినా కానీ అన్ని తోముకునుడు చేసుడు. ఇక ప్రతి చిన్న వస్తువు నుంచి తోమింది తేజ. ఇక తోమింది అట్లా కడిగింది. నేను కడిగినా కానీ మళ్ళీ ఆమె ఊడ్చుకుంది. అట్లా ఉంటుంది పని. పని అయితే చేసుకోండి, ప్రతి అమ్మాయి చేసుకోండి. ఏది కానీ అది కష్టం అనుకోకుండ్రి. మనం చేసేదాకా ఆ పని మీదకి వెళ్ళేదాకా అని కష్టం అనిపిస్తుంది. మనం చేసినామనుకో ఇక అది ఈజీగానే అయిపోతుంది. ఏది కానీ చేసేదాకా అబ్బా చెయ్యన్నా అనిపిస్తుంది. ఏది కానీ ఇక మనము చేస్తామనుకో పర్ఫెక్ట్. అది ఇక చేసేస్తాం ప్రతి మూమెంటు. ఇక డోరుకు కూడా కలర్ పెట్టేసింది. అట్లా ఇంటికి మనకు ఏంటంటే దీపాలు పెట్టుకుంటాం కదా, అంత మంచిగా ఉండాలి అని. ఇక చెదర్లు కూడా వస్తాయి అప్పుడప్పుడు అని మంచిగా కలర్ పెట్టి అట్లా పెట్టుకున్నాం. ఏంటంటే రెంటని చూడకుండా ఏదని చూడ మన ఇల్లు అనుకొని చేసుకోండి. మన ఇల్లు అనుకొని చేసుకున్నాక మనం ఉన్నసేపు మన ఇల్లు, ఆ తర్వాత ఏంటంటే పోయేటినాడు వాళ్ళకు అప్పచెప్తాం అంతే విషయం. కానీ అది ఉడక ఏది కానీ మనది కాదు అని అనుకోవద్దు. మనం ఉన్నంతసేపు నీట్గా అయితే చేసుకోవాలి, మన ఇల్లు అనుకొని చేసుకోవాలి. ప్రతి మూమెంట్ కూడా చెప్పాలనుకుంటా ఏది కానీ ఇక ఏదైనా మీకు నచ్చుతుంది అనుకుంటా. ఇక ఏంటంటే ఇక దీపావళికి చేసి అలసిపోయినట్టు అయింది అని ఇట్లా నీరసంగా ఉన్నది మమ్మీ అని అంటే ఇక నీరసం ఆమెకైంది, నాకైంది ఇది విషయం. ఇక మీరు కూడా చేసుకుంటారు కావచ్చు, మీరు చేసిర్రు ఇట్లా చెప్తారు అని అనుకోకుండ్రి, అందరు చేస్తారు. ఇక మేమైతే దీపావళి రోజు అట్లా బయటకు వెళ్దాం బిడ్డ. సాయంత్రం అయితే మనం అవి పటాకాలు కొట్టుడుకు చెవులు అయితే గిల్లుమంటాయి. మనకు చెవులు అలా దూదులే పెట్టుకోవాలి. కానీ ఇక చెవులు గడలు పడ్డట్టు అవుతున్నాయి అని కూడా మా బిడ్డకి తేజకి చెప్పిన. అదే ఏంటంటే లిఫ్ట్లు ఉండగా చెప్పినా కదా చెవులు చూపించుకుంటా, అందుకే చెప్పిన గడలు పడ్డట్టు అవుతున్నాయి. అట్లా డ్రెస్సులు కూడా మంచిగా వచ్చినాయి. దీపావళికి ఏంటంటే స్టాక్ అన్నది మంచిగా వస్తుంది. దీపావళి అప్పుడు నేను చీరలు అయినా తీసుకుంటా, డ్రెస్సులు అయినా తీసుకుంటా. ఇక అది మా బిడ్డ ఇట్లా మా పెద్ద బిడ్డ బతుకమ్మ పండుగ చీరలు బట్టలు ఎక్కించుకోవాలని అట్లా షాపింగ్ చేసినాం. కానీ ఇప్పుడే మంచిగా ఉంటాయి. అట్లా కలర్స్ కూడా ఎంత బాగున్నాయి చూడు, గోల్డ్ వచ్చి అట్లా డిజైన్ కూడా బాగున్నాయి అట్లా డ్రెస్సులు. ఇక అట్లా మళ్ళీ ఏంటంటే ఇక వచ్చిన స్టాక్ అయిపోయింది అనుకో, మళ్ళీ దొరకాలంటే అది దొరకాయి. అట్లా ఇక చూపెడుతున్నాయి ఇట్లా వచ్చినాయి బిడ్డ, ఇట్లా వచ్చినాయి అని. తేజకు మాత్రం ఇక నచ్చినాయి. కానీ నచ్చినాక ఉడక ఎక్కువ తీసుకోదు, అది విషయం. అంత ఖర్చు ఎందుకు పెట్టాలి, మనకు అవసరమనే తొడుక్కునేటి తీసుకోవాలంటది. ఇక ఆమె అయితే కొన్ని తీసుకుంది, 3-4 డ్రెస్సులు తీసుకుంది. వద్దు మమ్మీ అనేది ఈ డ్రెస్ నచ్చింది, బ్లాక్ది ఇట్లా క్రీమ్ కలరు డిజైన్ నచ్చిందని చెప్పిన నేను. అంటే వద్దు మమ్మీ, ఖర్చు వట్టిగా 1000 రూపాయలే ఉన్నది అది ఆ డ్రెస్ మాత్రం. ఇక మళ్ళీ ఏంటంటే పాయింట్లు రావు, పాయింట్లు వేరే, చున్ని వేరే, ఇవి ఇట్లా ఉంటుంది. ఇక నేనైతే ఇక దీపావళి రోజు మంచిగా పువ్వులు కట్టి అట్లా ఇక లైట్స్ వేసి మనం దీపాలు అయితే ముట్టించుకుంటాం కదా, ముట్టించుకొని మంచిగా ఇక అన్నీ మంచిగా చేసుకున్నాము. ఇక చాలా కష్టపడ్డది. ఇంట్లో అయితే మంచిగా క్లీనింగ్ అయిపోయింది, అంతా క్లీనింగ్ అయిపోయింది. ఇక డోరుకు మాత్రం కలర్ పెట్టడానికి టైం దొరకలేదు, తెల్లారి పెట్టేసినాం. అది విషయం. ఇక చూడు ఉంది. ఇక ఇప్పుడైతే దీపాలు ముట్టించినాం, దీపావళి. ఇక మీకు ప్రతి మూమెంట్ కూడా చెప్పాలనుకుంటా. ఇప్పుడు కార్తీక పూర్ణిమ రోజులు కూడా సాయంత్రం ముట్టించుడు, సాయంత్రం దీపాలు పెట్టుకునుడు ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు అన్ని మంచి రోజులే, మంచిగానే మనం ఇక దీపాలంటే ఇప్పుడైతే ఇక సాములవుడు, ప్రసాదాలు చేసుడు, ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ తక్కువనే వాడతాం ఇప్పుడు. ఎందుకంటే ఇక నాది వీడియో కాబట్టి నేను అట్లా ఎందుకంటే వేస్తాం మేము తింటాం. కానీ సాములకైతే ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ అన్నది వెయ్యం. సాములకు అల్లం ఎల్లిగడ్డ ఉడక వెయ్యం, వట్టినే ఆడతాం సాములకు. మీరు కూడా మంచిగా ఏంటంటే తెలుసు కావచ్చు, చెప్తున్నా నేను. సాములకు అండితే మాత్రము మనం వాడద్దు. ఇక దేవునికి పెట్టినా కూడా అట్లా సాములప్పుడు కూడా మనకు ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ పనికిరాదు. ఇప్పుడు పిల్లలకు తెలియని వాళ్ళకి చెప్తున్న విషయం. ఇక చీర మాత్రము ఆ చీర కట్టుకున్నా అని చూపిస్తున్నా. డైలీకి అయితే అట్లా తీసుకున్నా. ఇక ఆ చీర నాకు నచ్చింది. ఇక తక్కువ అయినా కానీ అట్లా కంఫర్ట్గా ఉన్నదా లేదా. ఇక తేజ డ్రెస్ చూడు బాగుందా. ఇక ఆమెకు నచ్చి అది తీసుకున్నది. నాకు నచ్చిందని అన్నా నేను, ఇది తీసుకోబిడ్డానన్నా, ఆమెకు కూడా నచ్చింది అన్నది. ఇక ఆమెకు నచ్చిందో నచ్చలేదో విషయం తర్వాత, కానీ నేను నచ్చిందంటే తీసుకుంటుంది ఇది విషయం. ఇక నచ్చిందంటే ఖచ్చితంగా తీసుకుంటుంది. ఇక దీపాలు అయితే పట్టుకొని వచ్చింది చూడు తేజ. ఇక నేను కూడా ఇక చాలా ఇంట్లో వర్కౌట్ బాగా అయింది.
తేజ గుడక ఇక అన్నీ వేసుకొని అన్నీ అట్లా ఇక మనం పొద్దున్నే 5 గంటలకే దీపాలు పెట్టుకుంటాం, సాయంత్రం పెట్టుకుంటాం. ఇక ప్రతిదీ మూమెంట్ కూడా మీరు కూడా చేస్తారు కావచ్చు. నాది యూట్యూబ్ కాబట్టి చెప్తున్నా. ఏదన్నా లైక్లు అయితే ఇయ్యండ్రి, కామెంట్ అయితే పెట్టుర్రి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి పంపిర్రి. ప్రతి మూమెంట్ కూడా మీకు షేర్ చేయాలని ఉంటుంది. మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. ప్రతిదీ కూడా నాకు ఏం చేస్తున్నా, ఏం చేస్తున్నా, ఎట్లా అన్నది కూడా ఇక తేజ తీరా అని అంటే తీస్తుంది. ఓసారి యాది లేకపోతే మాత్రం తీయలేము. ఇక అది విషయం. ఇక యాదుకుంటే మాత్రం ఇక తీస్తుంది. ఇక అట్లా ఇక ఓసారి పని చేస్తుంటా, ఇక మర్చిపోతుంటా. ఇక అది ఏంటంటే తీసుడు, ఇక నేను తీయాలని తీస్తుంది, అది విషయం. ఇక ఇప్పుడైతే నేను కూడా దీపాలు తీసుకొని వచ్చిన. ఇక ఎందుకంటే ఇక తేజ పెట్టింది మళ్ళీ. ఇక అట్లా బల్బులు కూడా నాకు వైట్ అంటే వస్తాయి. మీరు ఎట్లా చేసుకున్నారు ఇలా కామెంట్ పెట్టుర్రి. మీరు ఇట్లా చేసుకున్నారా? ఇక దీపావళి అప్పుడు ఏంటంటే మనకు గాడిప ఎక్కువ ఉంటుంది. దీపాలాగాయి ఇక ఇప్పుడు అవి అంటే వత్తులు పెడుతుండ్రు, నీళ్ళు పోతేనే మెలుగుతున్నాయట. ఇక అవి నాకు కరశాస్త్రం అనిపించేది విషయం. ఇక మనం ఆ రోజులలో వేసిద్దే చెయ్యాలి కదా, అట్లా కూడా తెచ్చి పెడుతుండ్రు. ఇక దీపాలు ఉన్నట్టే కదా, ఇది విషయం. ఇక మీరుకైతే ఇది ప్రతి మూమెంట్ ఉడక నచ్చుతుంది అనుకుంటా. ఇక అది ఇప్పుడైతే చీకటి ఎట్లా కనిపిస్తుంది చూడండి. ఇక లైట్స్ అయితే ఓ లెవెల్లో బయట పోతేనైతే ఇక ఇట్లా మెరుస్తున్నాయి, అంత జగజగలు మెరుస్తున్నాయి ఆ లైట్స్ అన్నాయి. ఎన్ని రకాలు పెట్టిర్రు, అన్ని రకాలు మాల్స్కైనా అన్నిటికైనా. చూడు టపాకాలు అయితే చెప్పులు గిల్లు మనడు. పిల్లలు జాగ్రత్త, పెద్దలు జాగ్రత్త అని ఎంతో చెప్పిన నేను. ఏంటంటే అది షార్టు అవి ఇవి తీసిన అలా చెప్పిన, మీరు విన్నారు కావచ్చు. ఇక నాకైతే ఎవరికి ఏం జరుగుతుందో అని భయం. అట్లా కాలుస్తుంటే కూడా పిల్లలు కూడా ఆనందంగా దుంకుకుంటూ పోతారు. కానీ ఇక మా చిన్నమని ఎప్పుడో ఒకటి మూతికి సురికి అంటించుకుందట. ఇక ఒకసారి చేత ఒకసారి అరచేతి కాల్చుకున్నది. ఆమె కాకర పుల్లలు కాల్చినాక ఆయనతో అది అక్కడ ఎక్కడన్నా వాటర్లో పెట్టేస్తే అయిపోయి పక్క వాళ్ళు అట్లా పెట్టిర్రు. అయితే తీసుకుపోయి నడుచుకుంటూ చిన్ననే ఉంది. పొయ్యి మాత్రం ఇట్లా ముట్టే వరకేనే ఇక మొత్తం వాత పెట్టినట్టు అయిపోయింది. అట్లా జరుగుతాయని భయము. ఇక ఏమి ఏడ్చింది అప్పుడు బాగా చిన్న ఉండే, 1-2 సంవత్సరాల పాపని అంబాడుకుంటూ పోయినా కానీ అట్లా చేస్తుండే. అట్లా చిన్నగా పనులే. అది ఏంటంటే మనం పిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు అవి ఆర్డర్ పెడితే కుర్చీలే, అది డైనింగ్ హాల్ది ఇక అట్లా వచ్చినాయి. అది ఏంటంటే వాటర్ పడ్డా కానీ కింది సైడ్కి పోవు. ఇట్లా మంచిగా బట్ట అన్నది ఇట్లా సాగినట్టు అవుతుంటుంది. ఇక మనం ఎట్లా అంటే ఇక అవి వస్తాయి రావా అని కూడా మనం ఆర్డర్ పెడితే కూడా కుర్చీలకు వస్తాయి రావా అని నేను టెన్షన్ పడ్డా. ఇక తేజన్ అయితే అట్లా పెట్టినాక సంతోషపడ్డది. ఇప్పుడు చూడుంది అది బాగా వచ్చిందా, డైనింగ్ టేబుల్ బాగా వచ్చిందా. ఇక అట్లా ఏంటంటే ఇక మనకి ఏదన్నా పడ్డదనుకో పిండేసుకోవచ్చు, మన తూడు చేసుకోవచ్చు. ఇక మనకు అది కిందది ఖరాబ్ అయితే ఉడక మంచిగా అనిపించేది. ఇక అట్లా కలర్ నచ్చింది. ఇక తక్కువలైనా సరే కానీ మంచిగా పెట్టి బిడ్డ అంటే ఇక సెలక్షన్ అయితే చేసినాము. అది సెలక్షన్ ఇక నచ్చిందని నచ్చలేదు. చూడు కుర్చీలకు వీటికి మనం ఎప్పుడెప్పుడు నల్లగానే విండేసుకోవాలి, మళ్ళీ పెట్టేసుకోవాలి. ఇక మనకు క్లీన్ అనిపిస్తుంది ఇల్లు. ఇక అట్లా మనకు విండేసుకోకపోతే మంచిగా ఉండదు. కుర్చీలు కొడుక నల్లగా అయితే మంచిగా ఉండదు.